అన్నయ్య నువ్వా? థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఎక్కడికి వెళ్ళావు? అది అది అన్నయ్య అది యాక్చువల్లీ ఇంకా చెప్పింది చాలు, నాంచకు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది అన్నయ్య నేను ఊరికే వచ్చాను ఇక్కడికి, ఊరికే. అతన్ని కలవడానికి వెళ్ళావా? ఎన్నిసార్లు నేను నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పి అతన్ని కలవద్దని, మా మాట వినకుండా అతన్ని కలవడానికి వెళ్ళావు. కానీ అన్నయ్య నీకు అర్థం కాదు. ఏంటి నాకు అర్థం కానిది? నీకేమైనా అర్థమవుతుందో మేమేం చెప్పామో? ఇంతవరకు నువ్వు చేసిన పని చాలు. హోటల్ ఖాళీ చేసి ఈరోజే మనం ఇంటికి వెళ్తున్నాం. నేను ఎక్కడికి రాను. ఇక్కడే ఉన్నాడు కదా వాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని వాడికి అసలు ఎలా తెలిసింది? నువ్వే పిలిచావు వాని ఇక్కడికి, మాట్లాడవే, చెప్పు. అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను ఏం అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పు. అన్నయ్య నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతను లేకుండా నీ బతకలేను. ప్రేమ? ఈ రోజు నీ ప్రేమకు ముగింపిస్తాను, చూస్తూ ఉండు. ఏం చేస్తున్నావు అన్నయ్య? అన్నయ్య నేను నిన్ను ఎక్కడికి వెళ్ళివ్వను అన్నయ్య, ఎక్కడికి వెళ్ళివ్వను. అదేంటి బుల్లెట్ సౌండ్? హలో, మీకేమైనా సౌండ్ వినిపించిందా? బయట ఎవరన్నా దీపావళి టపాకాయలు పేలుస్తున్నారా? అరే అరే ఏంటి సౌండ్? ఏమైంది? ఏంటి సౌండ్? ఇది టపాసుల సౌండ్ కాదే, ఏదో బుల్లెట్ సౌండ్ లా ఉంది. ఇది బయట నుంచి వచ్చిన సౌండ్ కాదు, పై నుంచి వచ్చింది. పదండి పదండి త్వరగా. హలో, ఎవరండి లోపల? ఏమైందండి? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఎవరో ఉన్నారండి. ఇక్కడి నుంచి సౌండ్ వచ్చింది. తలుపు తీయమంటే తీయట్లేదు. హలో, తలుపు తీయండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. డోర్ కి మేనేజర్ గారి దగ్గర ఉంది, నేను వెళ్ళి మేనేజర్ గారిని తీసుకొస్తాను. ఎవరితను? ఈ రూమ్ మిస్టర్ బ్రిజేష్ కుమార్ గారిది. ఓ మై గాడ్, మిస్టర్ బ్రిజేష్ కుమార్ తనే కాల్చుకున్నాడా? ఆగు, ముట్టుకోవద్దు. సిఐడిని పిలిపించండి. ఏమైంది? ఏమైంది? హలో, రండి సార్, నేను మీకు ఫోన్ చేశాను. మీరెవరు? సార్ నేను ఈ హోటల్ మేనేజర్ని. మీరు ఫోన్లో ఈ హోటల్లో ఏదో మర్డర్ జరిగిందని చెప్పారు కదా? అవును సార్, ఒక రూమ్లో జరిగింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఆత్మహత్య? ఇంతకీ ఎవరతను? మిస్టర్ బ్రిజేష్ కుమార్. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాడు? సార్ 4 రోజులైంది వచ్చి. ఢిల్లీ నుంచి వచ్చాడంట ఇళ్ళ పని మీద. ఇంకా తనకు ఈ సిటీలో ఇల్లు దొరికేంత వరకు ఈ హోటల్లోనే ఉంటాడని చెప్పాడు సార్. అంటే త్వరగా వెళ్లే ఉద్దేశం లేదనమాట. చూస్తే అలాగే అనిపించింది. అతను ఇక్కడే ఉండేలా కనిపించాడు సార్. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి సార్ విచిత్రంగా? పదో చూద్దాం. రండి సార్. తప్పుకోండి ప్లీజ్, సైడ్ ఉండి ప్లీజ్, తప్పుకోండి ప్లీజ్. ఈ వ్యక్తి అసలు ఏం చేస్తుంటాడో మీకేమైనా తెలుసా? తెలియదు సార్, అతను ఢిల్లీ నుంచి వచ్చాడని మాత్రం తెలుసు. అలాగా, ఢిల్లీ నుంచా? ఈ రూమ్లో శవం ఉందని మీకెలా తెలిసిందే? హోటల్లో అందరూ బుల్లెట్ సౌండ్ విని ఈ రూమ్ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు సార్. అప్పుడు లోపల నుంచి తాళం వేసాం సార్. అప్పుడు మేము మాస్టర్ కీతో ఈ తాళం తీసాం. లోపలికి వచ్చి చూస్తే బ్రిజేష్ కుమార్ శవం పడుంది సార్. మాస్టర్ కీనా? ఆ మాస్టర్ కీతో హోటల్లో ఉన్న అన్ని రూములను ఈజీగా ఓపెన్ చేయొచ్చు కదా? అవును సార్, అన్ని రూములు ఓపెన్ చేయొచ్చు. అలాగా, మరి మాస్టర్ కీ అసలు ఎవరి దగ్గర ఉంటుంది? అది నా దగ్గర మాత్రమే ఉంటుంది సార్. ఏది చూపించండి. ఇదిగోండి సార్. వావ్, ఆ బుల్లెట్ సౌండ్ వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? నేను నా రూమ్లోనే ఉన్నాను సార్. వెయిటర్ వచ్చి ఏదో జరిగిందని చెప్పాక నేను ఇక్కడికి వచ్చాను సార్. సరే, మీరు ఈ గదిలోకి వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు సార్. సార్ ఈ గన్తోనే షూట్ చేశారు సార్. ఒకవేళ ఇది ఆత్మహత్య కాదు కదా? చూడటానికి అలాగే అనిపిస్తుంది, కానీ ఈ వ్యక్తి దగ్గరికి గన్నెలా వచ్చింది?
ఆ, ఇది చూడండి, పాస్పోర్ట్. అమెరికన్ పాస్పోర్టా? అవును సార్, అతను ఇక్కడికి ఏదో వర్క్ పర్మిట్ మీద వచ్చాడు. ఓ అభిజిత్, అమెరికా నుంచి వచ్చిన ఓ పర్సన్ని హోటల్లో హత్య చేయడం అంటే చాలా పెద్ద విషయమే. సార్, ఒకవేళ ఇతను గూఢాచారి అయితే కాదు కదా? అదే కదా నేను చెప్తుంది. దీని వెనకాలేదో పెద్ద ప్లానే ఉన్నట్టు అనిపిస్తుంది. మనీషా, అతని బ్యాగును మరొకసారి జాగ్రత్తగా చెక్ చేయి. అందులో ఏదైనా క్లూ దొరకొచ్చు. ఓకే సార్. ఓ మామూలు వ్యక్తి దగ్గర గన్నుండటం అంటే కాస్త కష్టమే. ఏదైనా చెడు పనులు చేయాలనుకునే వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. అభిజిత్ ఏదో మతలబుంది. ఎస్ సార్. ఒకవేళ ఇతను భయపడి ఆత్మహత్య చేసుకోలేదు కదా? ఈ పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి. త్వరగా ఈ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. మీ దగ్గర ఇతని ఢిల్లీ అడ్రస్ ఉందా? ఉంది సార్, ఇప్పుడే పంపిస్తాను. ప్రణీత్, సార్. మేనేజర్ గారితో వెళ్ళి ఇతని ఢిల్లీ అడ్రస్ తీసుకురా. ఇతని రిలేటివ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్ సార్. రండి, పదండి ప్లీజ్. ప్లీజ్ పదండి, వెళ్ళి మీ పనులు చేసుకోండి ప్లీజ్. వివేక్ సార్, ఈ హోటల్లో ఎంతమంది స్టే చేశారో వాళ్ళందరి లిస్ట్ ప్రిపేర్ చేయి. సీక్రెట్గా వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ సేకరించు. ఎస్ సార్. సీక్రెట్గా, అర్థమైందా? ఓకే సార్. ఇది కేవలం సూసైడ్ మాత్రమే కాదు, దీని వెనుకేదో రహస్యం ఉంది. ప్రణీత్, గట్టిగా పట్టుకున్నావా? పట్టుకున్నా సార్. ఇక గన్ నేరుగా పెట్టుకుని నీ చెవి వెనక్కి తీసుకురా. యా. సార్, నాకేం కాదు కదా? నువ్వు 1కి 2 సార్లు గన్ చెక్ చేసావుగా? అందులో బుల్లెట్స్ ఏం లేవుగా? లేవు సార్, నేను అన్ని బుల్లెట్స్ తీసేశాను సార్. సరే, ఇక సిద్ధంగా ఉండు. డాక్టర్, ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి. ప్రణీత్ చెయ్యి ఇంకా స్ట్రైట్ గానే ఉంది. ఓ వ్యక్తి షూట్ చేసుకోవాలంటే ఇలాగే చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పేది నిజమే సార్, షూట్ చేసుకోవచ్చు. చూడు ప్రణీత్, గన్నుని అలాగే పట్టుకుని ట్రిగర్ ప్రెస్ చెయ్యి. నొక్కమంటారా సార్? నొక్కు. బుల్లెట్స్ లేవుగా? లేవు. నొక్కు. ప్రణీత్, గన్ను ఖాళీగానే ఉందని చెప్పావు కదా? ఖాళీగానే ఉంది సార్. మరి ఇదిగో చూడండి సార్, మ్యాక్సిల్ మీరే చూడండి, మొత్తం ఖాళీగానే ఉంది సార్. సార్, ఎవరు ఏదో చేశారు సార్. మనీషా, ఇదంతా నీ పనేనా? సార్, అది నేను గన్లో డమ్మీ బుల్లెట్ పెట్టాను. ఎందుకు? అంటే అది గన్ పౌడర్ ఎక్కడ టచ్ అయిందో అని. సార్, ఇటు చూడండి. డమ్మీ ఫైర్ అయినా కూడా గన్ పౌడర్ అంటింది ఇక్కడ. కానీ మాకు అలాంటిది ఏం కనిపించలేదు. వెంట్రుకల మూలంగా అయి ఉంటుంది. బుల్లెట్ తగిలింది కూడా వెంట్రుకల మధ్యలోనే. కానీ సార్, ఇటువైపు ఒకసారి చూడండి. ఈ గన్ ఇతని నుంచి చాలా దూరంలో పడింది. మామూలుగా అయితే చాలా కేసులు దగ్గరగానే పడుతుంది. ఒకవేళ ఈ గన్తోనే హత్య జరుగుంటే ఈ గన్ ఇక్కడే ఎక్కడో దగ్గరలో పడుండాలి. సార్, నేను ఇతని బాడీ నుండి బుల్లెట్ తీసి అది ఈ గన్కి మ్యాచ్ చేసి చూశాను. మరి మ్యాచ్ కాలేదా? లేదు సార్. మరి సార్, ఇది హత్య, ఆత్మహత్య కాదు. బుల్లెట్ దగ్గర నుంచి కాల్చలేదు, అలా అని రూమ్లో నుంచి కూడా కాదు. బుల్లెట్ ఎక్కడో బయట నుంచి వచ్చింది. కానీ తను చనిపోయినప్పుడు రూమ్లోనే ఉన్నాడు. ఈమె బ్రిజేష్ కుమార్ వైఫ్, పేరు దివ్య. నా పేరు సుభాష్. ఈమెకు పెద్దనాన్న అవుతాను. సరే గాని మీకు అసలు ఈ విషయం ఎలా తెలిసింది? హోటల్ రిజిస్టర్లో రాసిన పేరు అడ్రస్ అంతా వేరేగా ఉందిగా. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. తెలుసున్న వాళ్ళే కదా అని వాళ్ళు చెప్తే అమెరికా నుంచి వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చారా? హోటల్ రూమ్లో మాకు అమెరికన్ పాస్పోర్ట్ కూడా దొరికింది.
అసలు ఈ కథ ఏంటో, ఈ సస్పెన్స్ ఏంటో అర్థం కావట్లేదు సార్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ అల్లుడు అమెరికా నుంచి వచ్చాడు, వచ్చి ఈ హోటల్లో దిగాడు అంటారా? బ్రిజేష్కి ఇండియా అంటే ప్రాణం సార్. ఎప్పుడు చూసినా ఇండియా ఇండియా అనేవాడు. అక్కడే పనిచేస్తా, అక్కడే ఉంటా అనేవాడు. దానికి మేము ఒప్పుకునేవాళ్ళం కాదు. మరి తను విన్నాడా? లేదు, మా మాట వినలేదు. మరైతే అతన్ని ఎవరు హత్య చేసి ఉంటారు? హత్య? అతన్ని హత్య చేశారా? అవును, హత్యే. అతని శత్రువులు ఎవరైనా మీకు తెలుసా? వాళ్ళని గుర్తుపడతారా? నాకు తెలీదు. మీరు సార్? లేదు సార్. మరైతే అతన్ని ఇండియాలో ఎవరు హత్య చేశారంటారు? చూడండి, అసలు ఏం జరిగిందేంటో మీరు మాకు నిజం చెప్పండి. ఒకవేళ అతను అమెరికాలో మీకు ఏదైనా మోసం చేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నాడా? మీరేం మాట్లాడుతున్నారు? లేక ఎవరైనా ఇతన్ని వెంబడించారా? మాకేం తెలియదు. ప్రతిదానికి తెలియదు అంటారేంటి? మరైతే ఈ మర్డర్ ఎలా జరిగింది? అతను అమెరికాలో ఏదైనా తప్పు చేసి ఉండాలి, అది మీకు బాగా తెలిసి ఉండాలి. లేదంటే అతను స్పైయో, సిఐఏ ఏజెంటో, రహస్య గూఢాచార అయి ఉండాలి. కానీ నా అనుమానం ఏంటంటే మీరే అతన్ని ఏదైనా చేసి ఉండాలి. నా భర్త హత్య జరిగిన బాధలో నేనుంటే మీరు ఇలా నాపైన నేరం మోపడం ఏం బాగోలేదు. ఓ వ్యక్తి అమెరికా నుంచి వచ్చాడు. అతనికి ఎవరూ శత్రువులు లేరు. కానీ అతని భార్య, అతని మామ అతన్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారు. అతన్ని కలుసుకున్నారు. ఆ తర్వాత ఎవరో అతన్ని కాల్చి చంపారు. అక్కడ దొంగతనం జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. సార్, అక్కడ మీకు ఏదైనా ఉంగరం లాంటిది దొరికిందా? ఉంగరం? అవును, డైమండ్ ఉన్న ఉంగరం. లేదు, అక్కడ మాకే ఉంగరం కనిపించలేదు. అది చాలా కాస్ట్లీ ఉంగరం. దాని మధ్యలో ఏదో రాసి ఉంటుంది. వివేక్, లిస్ట్ రెడీగా ఉందా? ఎస్ సార్, లిస్టులో ఉన్న అన్ని పేర్లని నోట్ చేశాను సార్. వీళ్ళని ఒక్కొక్కరిగా విచారిస్తే అంతా బయటకు వస్తుంది సార్. వెరీ గుడ్ సార్. అతని డెడ్ బాడీ ఎగ్జాక్ట్ గా ఇలాగే పడుంది. ఇలా. ఇక అతని గన్ను ఇక్కడ పడుంది. అంటే ఎవరో ఇక్కడ నిలబడి అతన్ని షూట్ చేసినట్టున్నారు. ఎందుకంటే బాడీ అక్కడ పడుంది, బుల్లెట్ కరెక్ట్ గా ఇక్కడ తగిలింది సార్, ఇటువైపు. బుల్లెట్ సౌండ్ వినగానే బయట వాళ్ళంతా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చారు. అంటే దాని అర్థం హంతకుడు రూమ్ లోనే ఉన్నాడు. విషయం క్లియర్. బుల్లెట్ కాల్చగానే హంతకుడు ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. సార్, ఇక్కడ నుండి పారిపోవడానికి 2 దారులు ఉన్నాయి సార్. ఒకటి ఆ మెయిన్ డోర్, రెండోది కిటికీ. ఎస్ సార్, ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సింగిల్ ఫ్లోర్ కాబట్టి చాలా ఈజీ. షీఈ్ రైట్ సార్. ఒకవేళ తను ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే ఇక్కడి నుంచి లోపలికి కూడా రావచ్చు. బహుశా బుల్లెట్ ఈ వైపు నుంచి వచ్చి ఉంటుంది. సార్, ఇక్కడి నుంచి వచ్చిన బుల్లెట్ బ్రిజేష్ కుమార్ తల్లో దిగింది. మరి ఈ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ అసలు ఏమైనట్టు సార్? పైగా గదిలో కూడా ఎక్కడా లేదు సార్. ఆ బుల్లెట్ ఈ రూమ్లో లేదంటే ఖచ్చితంగా రూమ్ బయట ఉండే అవకాశం ఉంది. హంతకుడు ఇక్కడే నిలబడి ఉంటాడు. గన్ ఇక్కడే పారేసుంటాడు. కానీ గన్ కింద పారేయడానికి ముందు ఓ బుల్లెట్ ని ఫైర్ చేశాడు. నిజంగా ఫైట్ చేసుంటే బుల్లెట్ బయట ఎక్కడో ఉండుంటుంది. అభిజిత్ సార్, అక్కడేదో ఉంది. జోసఫ్, త్వరగా వెళ్ళి చూడు, ఏమిటో అది. ఇంకో విషయం, ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఒక డైమండ్ రింగ్ గురించి చెప్పింది. మనీషా, ఆ డైమండ్ రింగ్ అని దొరికిందా? లేదు సార్, ఇంతవరకు అయితే దొరకలేదు. దాన్ని ఎలాగైనా వెతకండి. దాని నుంచే మనకేదైనా క్లూ దొరకొచ్చేమో. మేనేజర్ గత 3 రోజులుగా ఈ రూమ్ ఖాళీగా ఉంచాడంటే 3 రోజులుగా ఎవరూ ఈ రూమ్ లోకి రాలేదన్నమాట. అద్దం పగలలేదు అంటే బుల్లెట్ బయట నుంచి లోపలికి రాలేదు సార్. జోసఫ్, సార్, ఆ విండో ఫ్రేమ్ లో బుల్లెట్ ఉందేమో చూడండి. ఎస్ సార్. ఒకవేళ ఈ కిటికీ ఫ్రేమ్ లో ఉందేమో చూడు.
జాగ్రత్తగా చూడండి. ప్రణీత్ ఇక్కడ ఒకసారి ఫోర్స్ ఇప్పు. ఇక ఇప్పుడు బయటపడుతుంది అసలు కథ ఏంటో. ఏమండి డాక్టర్ గారు, మేము మళ్ళీ వచ్చేసాం. ఇట్స్ ఓకే సార్, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నేను మిమ్మల్ని టీ కాఫీ కావాలని అడగలేను. టీ కాఫీ సంగతి వదిలే, అందులో నువ్వేదైనా కెమికల్ కలుపుతావని భయం. సర్లే, ఈ విషయం చెప్పు. ఆ సెకండ్ బుల్లెట్తో ఏం తెలిసింది? ఏమనలేక ఏడుస్తుంది. ఇంకా ఇంకా ఏం చెప్తుందంటే మీరు నన్ను అన్యాయంగా దోషిగా నిలబెడుతున్నారని. నాకు బ్రిజేష్ కుమార్ని చంపాల్సిన అవసరం లేదని. పొరపడుతున్నావు డాక్టర్, పొరపడుతున్నావు. ఈ బుల్లెట్ అతనున్న రూమ్లోంచే దూసుకెళ్ళింది, అర్థమైందా? నేనెప్పుడు కాదని చెప్పాను సార్. బుల్లెట్ ఈ గన్ నుంచే వచ్చింది. మీకు రూమ్లో దొరికిన బుల్లెట్, ఈ బుల్లెట్ ఈ గన్తో మ్యాచ్ అయ్యాయి కూడా. గ్రేట్ జాబ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ కేసులో అన్ని విషయాలు క్లియర్ అయినట్టే సార్. ఎవరో అతన్ని కిటికీలోంచి షూట్ చేయడమే కాకుండా అదే కిటికీలోంచి జాగ్రత్తగా లోపలికి వచ్చారు. ఆ తర్వాత అతని గన్ కోసం రూమ్ అంతా జాగ్రత్తగా వెతికి ఇంకో విషయం, అతను రూమ్లోకి వెళ్ళి షూట్ చేసిన తర్వాత తెలివిగా బ్రిజేష్ కుమార్ది ఆత్మహత్యలా మలిచాడు. ఆ తర్వాత ఆ కిటికీలోంచే పారిపోయి ఉంటారు, లేదంటే డోర్ దగ్గరున్న కారిడార్ నుంచి పారిపోయి ఉంటారు. సార్, ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది సార్. ఏంటది? ఎవరైతే చాకచక్యంగా ఇతన్ని మర్డర్ చేశారో వారికి ఇతని దగ్గర గన్ ఉంది అన్న సంగతి తెలుసు సార్. అంటే హంతకుడికి ఇతను బాగా పరిచయస్తుడు సార్. కరెక్ట్, బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. లేదు సార్, నేను ఈ రూమ్లో అంగుళం బాగా చెక్ చేసి చూశాను సార్, కానీ ఆ డైమండ్ రింగ్ ఎక్కడా దొరకలేదు. సార్, నిజంగా అతని వద్ద ఉంగరం ఉందో లేదో తెలీదు. ఒకవేళ అతని దగ్గర ఉంగరమే లేకపోతే అతని భార్య పదే పదే ఆ ఉంగరం గురించి ఎందుకు చెప్తుంది? అండ్ వన్ థింగ్, మనం ఇతని మర్డర్ గురించి చెప్తుంటే వాళ్ళు ఉంగరం గురించి మాట్లాడుతున్నారు. సార్, నా ఉద్దేశంలో ఈ మర్డర్ని ఆ తండ్రి కూతుళ్లే చేసినట్టున్నారు సార్. లేదంటే ఎవరికైనా సుపారీ ఇచ్చి చేయించుడాలి. వారు చెబుతున్న ఉంగరం బొంగరం అన్ని కదలే సార్, గాలి మాటలు. సార్, మీరు చెప్పింది కరెక్టే. ఒకసారి చూడండి, డివోర్స్ పేపర్స్. డైవర్స్ పేపర్ సార్. బ్రిజేష్ కుమార్ అని రాసింది. నా భార్యకు ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది, అందుకు సాక్ష్యాలను నేను కోర్టుకు అందించగలను. నేను కోర్టు వారికి విన్నవించుకుంటున్నదేమనగా నా భార్యతో నాకు విడాకులు ఇప్పించండి, 3 కోట్ల రూపాయల పరిహారం కూడా ఇప్పించగలరని ప్రార్థన. ఒక భర్త భార్య నుండి 3 కోట్ల రూపాయలు అడుగుతున్నాడా? అందుకే నాకు మీ మీద అనుమానం ఉందని నేను వాళ్ళ ముఖం మీదే చెప్పాను సార్. సార్, నా ఉద్దేశంలో ఇతను ఆ తండ్రి కూతుళ్లతో పడలేక అమెరికా నుంచి ఇండియా వచ్చినట్టున్నాడు. అది వీడు తట్టుకోలేక అతన్ని చంపించేశారు. సార్, వివేక్ సార్, ఐఎమ్ సారీ సార్. ఏమైంది? సార్, నేను లిస్ట్ని తయారు చేశాను కానీ దాన్ని చెక్ చేయడం మర్చిపోయింది సార్. అయితే నాకు తెలిసింది ఏంటంటే బ్రిజేష్ కుమార్ భార్య వాళ్ళ మాంగారు ఇక్కడే ఉన్నట్టు తెలిసింది సార్. ఇక్కడే అంటే ఎక్కడ? ఇక్కడే సార్, ఇదే హోటల్లో. ఈ హోటల్లోనేనా? అవును సార్. వాళ్ళు మనకు ఆ విషయం చెప్పనే లేదే. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? తెలియదు సార్, ఉండుండొచ్చు. మీరిక్కడ ఏం రావద్దా? ఏ హోటల్లో అయితే నీ భర్త హత్య జరిగిందో ఆ హోటల్లోనే మీరు కూడా ఉండి ఆ విషయాన్ని మాకు చెప్పరా? ఎందుకో? సార్, మీకు చెప్పాల్సిన అవసరం రాలేదు. అలాగా? మీ ఫాదర్ ఎక్కడ? అసలు ఎక్కడున్నాడు? సార్, లోపలున్నారు. పదండి వెళ్దాం. ఓ, మీరు ఈ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచారు? అది చెప్పింది కదా, అప్పుడు ఆ సందర్భం రాలేదు. మీరు మీ అల్లుడిని కలవడానికి వెళ్ళారు. మీ అల్లుడు మీ మాట వినడానికి నిరాకరించాడు. ఆ తర్వాత అతన్నెవరో కాల్చి చంపారు, నిజమేనా? అతన్ని కాల్చాల్సిన అవసరం మాకేంటి సార్? మీరు బ్రిజేష్ విడాకులు తీసుకుందాం అనుకున్నారు కదా? విడాకులా? అది నేనా? అవును.
ఈ విషయం మీకెవరు చెప్పారు? ఇలా చూడండి, డైవోర్స్ పేపర్స్. ఒకవేళ ఆ ఉంగరం దొరికినా దాంతో మనకు ఒరిగేదేముంది? ఏంటో ఈ సర్చింగ్ అర్థం కావట్లేదు. సార్ ఇందులో ఏదో తేడా ఉంది. ఆ అమ్మాయి అబద్ధం చెప్తున్నట్టుంది. చూసారా నాన్న, నేను చెప్పాను కదా, అతను నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. చూడండి, విడాకుల పేపర్లు కూడా రెడీ చేయించుకున్నాడు. దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది. మీకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉందట, అందుకే తను విడాకులు కావాలనుకున్నాడు. అర్థమైందా? నాకెవరితోనూ ఎఫ్ఐఆర్ లేదు. మేము అతన్ని మాతో తీసుకెళ్దామని వచ్చాం. సార్ యా మనీషా, సార్ ఇటు చూడండి, ఇక్కడ ఏదో జరిగినట్టుంది. ఇక్కడికి ఎవరో ఒక అమ్మాయి వచ్చినట్టుంది సార్. ఈజ్ ఇట్? అవును సార్. అరే, మంచం కింద అమ్మాయి ఏంటి? సార్, ఒకవేళ నాకు వేరే ఎఫ్ఐఆర్ ఉండుంటే నేను యుఎస్ నుండి ఇక్కడికి అతన్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరమే లేదు. అదంతా అబద్ధం అంటావు? ఆ అబద్ధం. నిజానికి అతనికే ఇండియాలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండేది సార్. వాట్? తనకే ఎఫ్ఐఆర్ ఉందా? సార్ నాకు తెలిసి ఇది అమ్మాయి డ్రెస్ నుండే పడిపోయింది. ఐఎమ్ షూర్ ఎవరో ఒక అమ్మాయి గదిలోకి వచ్చింది. ఒకవేళ ఈ గదిలోకి వచ్చిన అమ్మాయే హంతకురాలేదు. అతనికి ఇక్కడ ఉన్న అక్రమ సంబంధం కారణంగానే అతను ఇండియా రావాలని అనుకున్నాడని అనుమానం. సార్, దివ్య చెప్పింది కరెక్టేనేమో. ఇది చూడండి సార్, ఇది బ్రిజేష్ కుమార్ బెడ్ కింద దొరికింది. చూశారు కదా సార్, మా అమ్మాయి చెప్పింది కరెక్టే. బ్రిజేష్కి ఇక్కడ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది సార్. అంటే దాని అర్థం ఆ అమ్మాయి అతన్ని కలవడానికి రూముకి వచ్చిందన్నమాట. బ్రిజేష్ పొద్దున్నే ఆఫీస్కు వెళ్ళిపోయాడు. 7 గంటల తర్వాత వచ్చాడు. కానీ సార్ అతను 9:30కి చనిపోయాడు. దీన్ని బట్టి చూస్తే 7 to 9:30 మధ్యలో ఆ అమ్మాయి బ్రిజేష్ రూమ్కి వచ్చిందన్నమాట. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? సార్ అభిజిత్ సార్ ఈ విషయం మీదే హోటల్ మేనేజర్ని స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఒక్క విషయం చెప్పండి, అతన్ని కలవడానికి ఎవరైనా అమ్మాయి అతని గదికి ఏమైనా వచ్చిందా? తెలియదు సార్. అతను ఆఫీస్ నుండి వచ్చాక డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టేవాడు. డిస్టర్బ్ చేయొద్దని బోర్డా? అవును సార్. అంటే బ్రిజేష్ కుమార్ని కలవడానికి రోజు ఎవరో వస్తున్నారు సార్. రెగ్యులర్గా అతని గదికి వెళ్ళే వెయిటర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ బ్రిజేష్ రూమ్కి మీలో ఎవరు వెళ్ళేవాళ్ళు? మీరే అడగండి సార్. అతని డెడ్ బాడీ టచ్ చేయాలని నువ్వు చాలా ఇంట్రెస్ట్ పడేవాడు అని విన్నాను, నిజమా? లేదు సార్. నువ్వే కదా అతని రూమ్కి వెళ్ళేది? అవును సార్, వెళ్ళాను సార్. ఒక 5-6 సార్లు వెళ్ళాను సార్. మరి అడిగినప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు చాలా భయం వేసింది సార్. ఓకే, గదిలో నువ్వు ఏదైనా వింతగా చూసావా? చూస్తే చెప్పు. సార్, బ్రిజేష్ కుమార్ గారు ఇద్దరికి భోజనం ఆర్డర్ ఇచ్చేవారు. కానీ పర్లేదు చెప్పు. కానీ సార్, ఏంటో చెప్పు. నేను భోజనం తీసుకెళ్ళినప్పుడు బ్రిజేష్ కుమార్ గారు పూర్తిగా డోర్ తీసేవారు కదా సార్. అంటే అతని రూమ్లో ఎవరైనా ఉండేవారా? అవును సార్. సార్, డెఫినెట్గా అతనికి ఎఫ్ఐఆర్ ఉంది సార్. ఈ కేసులో చాలా మలుపులున్నాయి. అమ్మాయి ఎఫ్ఐఆర్ అన్నమాట. ఇప్పటి వరకు జరిగింది ఏదైతే ఉందో ఆ అమ్మాయి కోసమే జరిగింది. సార్, ఆ అమ్మాయి మర్డర్ చేసింది. సార్, మనం బ్రిజేష్ కుమార్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా ఆఫీసుల్లో ఇటువంటి ఎఫ్ఐఆర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. దానివల్ల మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఆఫీస్కి వెళదాం. ఈ బ్రిజేష్ కుమార్ గారి చిట్టా పద్దులన్నీ ఆఫీసులోనే తెలుస్తాయి. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా యంగర్సే కనుక ఇటువంటి విషయాలు వాళ్ళ మధ్య విపరీతంగా ఉంటాయి. బ్రిజేష్ ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాడు సార్.
అతనికి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందో ఏంటో తెలుసా మీకు? అటువంటిదేం లేదు, అతని కామ్ గోయింగ్. అదిగాక అతనికి పెళ్ళైంది. అమ్మాయిలతో పరిచయాలు ఉంటాయంటారా? అయినా నాకు తెలిసి అలాంటిదే ఉండుండదు. ఏ పెళ్ళైన వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా ఏంటి? ఉంటే ఉండొచ్చు, కానీ బ్రిజేష్ అలాంటివాడు కాదే. అతను చాలా సైలెంట్ పర్సన్ అండ్ సిన్సియర్ వర్కర్ కూడా. థ్యాంక్ యూ వివేక్. సార్ మొత్తం తెలిసింది సార్. ఏం తెలిసింది సార్? సార్ బ్రిజేష్ని కలిసేందుకు ఒక అమ్మాయి రోజు అతని గదికి వచ్చేదంట. అచ్చా, ఏంటి రోజు రూమ్కి వస్తుందా? తమరిక బాతాకాన్ని మానేసి ముందొచ్చి అతను రూమ్ చూపించండి. ఈ రూమ్ మొత్తం జాగ్రత్తగా సెర్చ్ చేయండి. ఆ అమ్మాయి గురించి ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఏ ఫోటో దొరికినా, ఫోన్ నెంబర్ దొరికినా, ఏది దొరికినా సరే వదిలిపెట్టదు. ఓకే? ఎస్ సార్. ఎస్ సార్. సార్ యా ప్రణి, ఇది చూడండి సార్, ఇదే దొరికింది. ఫ్లవర్ షాప్ బిల్ సార్, మనోడు కళాకారుడే. రూమ్ నెంబర్ 210, హోటల్ వ్యాలీ వ్యూ. సార్ నాకు తెలిసి ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ఉండే హోటల్ అదే అయి ఉంటుంది సార్. అవును సార్, అదే రూమ్ నెంబర్ 202. రూమ్ నెంబర్ 202లో మనవాడున్నాడు. విచిత్రంగా రూమ్ నెంబర్ 210కి ఫ్లవర్ బొకే పంపారు. అది మనవాడే పంపాడు. వివేక్ సార్, ఓసారి లిస్ట్ చెక్ చేయి. రూమ్ నెంబర్ 210లో ఎవరున్నారు చూడు. సార్ లిస్ట్ ప్రకారం 202, 210 రెండు రూమ్స్ని ఒకే కంపెనీ బుక్ చేసింది సార్. ప్రస్తుతం మనం ఉన్న గది అదే. ఈ కంపెనీ వాళ్ళ? ఇంకెందుకు ఆలస్యం, దీని ఎండీని పిలవండి. ఎస్ సార్. మనవాడు విచిత్రంగా అమెరికా నుంచి ఒక మంచి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేశాడు. అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో రహస్యం ఉండే ఉంటుంది. హోటల్ వ్యాలీ వ్యూలో మీ కంపెనీ 2 రూములు బుక్ చేసింది. రూమ్ నెంబర్ 202 అండ్ 210. 202లో అయితే మనవాడున్నాడు. 210లో ఎవరున్నారో చెప్పగలరా? యాక్చువల్లీ సార్, అది ఆ రూమ్ని మా అమ్మాయి దీప గురించి తీసుకున్నాను. వా ఏంటి, మీ అమ్మాయా? అవును సార్. నిజానికి తను బ్రిజేష్ని ప్రేమిస్తోంది. తన ఆఫీస్ అయిపోయిన తర్వాత అతన్ని కలవడానికి వెళ్ళేది. హత్య జరిగినప్పుడు తను ఎక్కడుంది? చెప్పండి సార్, అది తను బ్రిజేష్ రూమ్లోనే ఉంది. ఏంటి? కానీ సార్, తను ఈ హత్య చేయలేదు. కానీ మర్డర్ జరుగుతున్నప్పుడు తను కూడా అక్కడే ఉంది. ఒకసారి మీ అమ్మాయిని పిలిపించండి. చూడండి, తను నిర్దోషి, నా మాట నమ్మండి. తను ఈ హత్య చేయలేదు సార్. తను ఇప్పుడు ఎక్కడుంది? లూనా వ్యాలీకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిందా? అక్కడెక్కడ? మా ఫామ్ హౌస్కి. విన్నారు కదా, పల్లకి రెడీ చేయండి, పెళ్లి కూతుర్ని ఎత్తుకొద్దాం. ఆ అమ్మాయి ఎక్కడ? అర్జున్, దీప్ ఎక్కడుందో చెప్పు అర్జున్. వీళ్ళకంతా తెలిసిపోయింది. దీప ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళిందే? హే ఆగో, ప్రణయ్, వివేక్, ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. ఓకే సార్. నా మాట నమ్మండి సార్, దీప ఇంట్లో లేదు. మరైతే ఎక్కడికి వెళ్ళిందే? సార్ యాక్చువల్లీ సార్, మేమిద్దరం షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అక్కడ దీప తన క్రెడిట్ కార్డు మర్చిపోయి వచ్చింది. షాప్ అతను ఫోన్ చేస్తే బహుశా కార్డు తీసుకునేందుకు వెళ్ళిందేమో. కార్డు కోసం వెళ్ళింది. స్టోరీ బాగుంది.
చాలా బాగుంది. స్టోరీ ఏంటి సార్? షాప్ అతను ఫోన్ చేశాడు, దీపక్ కార్డు తీసుకునేందుకు వెళ్ళింది. అచ్చా, అయితే ఓ పని చేద్దాం, నువ్వే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. సార్ తను వస్తూ ఉంటుంది, మీకెందుకు సార్ అంత శ్రమ? మేమంతా ఇక్కడికి వచ్చింది పిక్నిక్ కోసం కాదు, మమ్మల్ని వెంటనే అక్కడికి తీసుకెళ్ళు. అర్జున్, మనకు తన మీద ఎంత ప్రేమ ఉన్నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ షాప్ ఎక్కడుందో వాళ్ళకి చూపించు. అలాగే, పదండి. కానీ ఈసారి ఎక్స్ట్రా చేయడానికి మాత్రం ప్రయత్నించకు. ఎక్స్క్యూజ్ మీ బాస్. ఎస్ సార్. ఓసారి ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి తన క్రెడిట్ కార్డు వెతుక్కుంటూ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? మార్నింగే మా దగ్గరకు వచ్చారు సార్. ఇంతకు ముందు మీరే ఫోన్ చేసి రమ్మన్నారు కదా, మీ క్రెడిట్ కార్డు మర్చిపోయారని. ఏంటి నేను ఫోన్ చేశానా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? అయినా మీ నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది సార్? మీరు ఫోన్ చేయలేదా? లేదు సార్. మిస్టర్ ఇలా ఉంది, ఎవరో తనని వెంటాడుతూ వచ్చినట్టున్నారు. సార్ ఒకవేళ ఈమె లోపలికి వచ్చిందని తెలుసుకుని రాంగ్ కాల్స్ చేసి తనని బయటకు రప్పించుంటాడేమో. ఒకవేళ హోటల్లో మర్డర్ చేసిన హంతకుడు వీడే అయి ఉంటాడు. ఈ అమ్మాయి వాడిని చూసేసరికి తనను కూడా హత్య చేయాలనుకుంటున్నట్టున్నాడు. ఏంటి సార్ మీరు అనేది? మా అమ్మాయి ఏదైనా ప్రమాదంలో ఉందా? ఓ మై గాడ్, అసలు ఏం జరుగుతోంది? చూడు బాస్, తను ఇక్కడికి ఎలా వచ్చింది? సార్ మా కార్లోనే. మీ కార్ కలర్ ఏంటి? సిల్వర్ కలర్ కార్. సిల్వర్ కలర్ కార్. ఈ ఏరియా మొత్తం సెర్చ్ చేద్దాం, ఖచ్చితంగా తను ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు. మీరు ఓ పని చేయండి, వెళ్ళి ఇంట్లోనే ఉండండి, మేమే మీకు ఫోన్ చేస్తాం. ఓకే? కానీ సార్ ప్లీజ్, మీరు మా అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి ప్లీజ్ సార్. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి నేను కార్లో చూశాను, బాగా ఏడుస్తుంది సార్. ఆ కార్ ఎటు వెళ్ళింది? అదిగో సార్, అటువైపు వెళ్ళింది. అటువైపా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఆ కార్ అదే సార్. రక్తం రక్తం చాలా పోయిందంటే తను ఆపదలో ఉన్నట్టే సార్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. రక్తం ఇంకా ఎండిపోలేదు అంటే ఇక్కడ ఉండాలి. మనీషా, వివేక్, మీరిద్దరు అటు వెళ్ళండి. అభిజిత్, ప్రణీత్, మీరిటో. రక్తం అరుపు అట్నుంచే వచ్చినట్టు సార్. లెట్స్ గో. నన్ను వదిలేయ్ ప్లీజ్, నన్ను వదిలేయ్. నేను నీకు ఏం ద్రోహం చేశాను? నీ వల్ల మా అక్క జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావా? అసలు మీ సిస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు. నీకు మా అక్క ఎవరో తెలీదా? నీకు దివ్య ఎవరో తెలీదా? నువ్వు నువ్వు తన భర్తను వలలో వేసుకోలేదా? పైగా మా అక్క ఎవరో తెలియదంటావా? నువ్వు దివ్య వాళ్ళ బ్రదర్వా? నేను దివ్య తమ్ముణ్ణి. చెప్పు, ప్రేమిస్తున్నానంటూ బ్రిజేష్ కుమార్ వెంట ఎందుకు పడుతున్నావు? నీకు తెలీదా అతనికి పెళ్ళైపోయిందని? నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయ్. అయితే ఇప్పుడు
మనస్ఫూర్తిగానే చావు. రెండోసారి కూడా బ్రతికిపోయావు. మొదటిసారి నేను కాల్చినప్పుడు మా బావకి తగిలింది. పాపం అతను చనిపోయాడు. మా అక్క విధవరాలైపోయింది. తనకు తానుగా విధవరాలు కాలేదుగా, నువ్వే తనకు ఆ గతి పట్టించావు. బ్రిజేష్ కు బుల్లెట్ ఎలా తగిలిందే? ఆ రోజు నేను ఈమెను కాల్చిపోయాను. అప్పుడు మా బావ అడ్డు రావడంతో బుల్లెట్ మా బావకి తగిలింది. ఈమె తప్పించుకుంది. ఆ తర్వాత నువ్వు కిటికీలోంచి లోపలికి దూకావు. వెంటనే డోర్ని క్లోజ్ చేసి బయటకు వచ్చి గగ్గోలు పెట్టావు. హంతకుడు ఎలా మాయమయ్యాడో ఎవరికీ తెలియకుండా ఉండడానికి కదూ. ఈ ప్రేమ వ్యవహారంలో చాలా హత్యలు జరుగుతుంటాయి. ప్రేమ గుడ్డిదంటారు కదా, కానీ చట్టానికి మాత్రం ఒకే విషయం కనబడుతూ ఉంటుంది, హత్య. అర్థమైందా? నువ్వు వ్యక్తిని హత్య చేశావు, దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఉరి శిక్షే కరెక్ట్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.